देख रहे हैं मी6 न्यूज। వెల్కమ్ టు మీ6 న్యూస్। ముందుగా హెడ్లైన్స్। వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయల్, ఇలాంటి పొరపాటు చేయకండి। బర్డ్ ఫ్లూ కలకలం, హైదరాబాద్ లో చికెన్ సేల్స్ ధమాల్, కేజీ ధర ఎంతంటే కాకినాడలో కేరళ సిబిఐ అధికారులు అస్సాం టు కేరళ వయా సామర్లకోట 2023లో పూడ్చింది అయ్యేనా? గూగుల్ టాప్ ట్రెండింగ్ లో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రస్తుతానికి ఎంతమంది యూజర్లు తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈ నెల 8వ తేదీ శనివారం రాత్రి అంగరంగ వైభవంగా స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది। శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణం అనంతరం మంగళవారం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి మంగళవారం రథంపై పురవీధుల్లో ఊరేగిదు అత్తవారి ఊరైన వేగాయమ్మపేట గ్రామం చేరుకుంటారు। అక్కడ విశేష పూజాది కార్యక్రమాలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు కనుల వైకుంఠంగా నిర్వహించారు। 12వ తేదీ బుధవారం నాకబలి, వసంతోత్సవ, త్రిశూల చక్రస్నానం ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తజనం ఆలయానికి పోటెత్తారు। ఇక్కడికి విచ్చేసిన అశేష భక్తజనం బుధవారం చక్ర స్నానాలు చేసి స్వామివారి అమ్మవార్లను దర్శించుకొని దేవదేవుని కృపకు పాత్రులయ్యారు। ఇక్కడ సప్త గోదావరి పుణ్య తీర్థంలో స్నానం ఆచరించి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని, అంతేకాక ద్రాక్షారామ క్షేత్రంలో కొలువైన భీమన్న భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం। దేవస్థానం సహాయక కమిషనర్ కార్యనిర్వహణ అధికారిని అల్లు వెంకట దుర్గా భవానిని సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన అశేష భక్త జనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేసి పర్యవేక్షించారు। అలాగే స్వామివారి దివ్య దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు। ఈ సందర్భంగా స్వామివారి అమ్మవార్ల వసంతోత్సవం, త్రిశూల చక్ర స్నానాలు అత్యంత వైభవోపేతంగా నిరాటంకంగా కొనసాగించినందుకు భక్తజనమంతా సంతృప్తిని వ్యక్తం చేశారు। పోలీస్ శాఖ డీఎస్పీ రఘువీర్, సిఐ వెంకట నారాయణల ఆధ్వర్యంలో సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు। శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారాము పంచారామ క్షేత్రాల్లో ఒకటి, అలాగే త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి। త్రిలింగ క్షేత్రాలు అనగా ద్రాక్షారాము, కాళేశ్వరం, శ్రీశైలం। అదేవిధంగా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నారు। కాబట్టి ఈ ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రానికి నలుమూలల నుంచి చేస్తూ ఇక్కడ ప్రధానంగా శివరాత్రి మహోత్సవం, అలాగే కార్తీకంతో పాటుగా రైతులకు రాయితీపై తుంపెర సేద్య యూనిట్లను పంపిణీ। వికారాబాద్ జిల్లా తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో 75% సబ్సిడీతో 111 మంది రైతులకు మంజూరైన తుంపర సేద్య యూనిట్లను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి, గత ప్రభుత్వంలో రాయితీలకు చోటే లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాయితీలు పునః ప్రారంభం అయ్యాయని అన్నారు। రైతులు తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయడానికి తుంపర సేద్య పరికరాలు ఉపయోగిస్తే లాభసాటిగా ఉంటుంది। ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। చిన్నెల్లి బాలరాజు, వీడికి శేఖర్, గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా ఒక స్వింక్లర్ పైప్ అంటే సబ్సిడీలో వచ్చినటువంటి కాలం లేదు। మేము రైతుల ప్రభుత్వం,
రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పినాం. కానీ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సబ్సిడీల ద్వారా ఏదైనా రైతాంగానికి వచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రావడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో ఒక రైతు కూడా ఒక స్ప్రింక్లర్ పైప్ వచ్చిందన్న దాఖలలో నేనైతే చూడలేదు. మీరు ఎవరన్నా చూసారా ఎక్కడన్నా? ఈ 10 సంవత్సరాలు ఎక్కడన్నా రైతుకు ఒక పైప్ వచ్చిందా? అంటే వాళ్ళకి రైతుల పైన ఎంత శుద్ధశుద్ధి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన ఒక సంవత్సర కాలంలోనే చాలా మటుకు ఎక్కువ నాకు ముక్కున్నప్పుడు సాయిల్ పోయినప్పుడు నాకు ఖచ్చితంగా స్ప్రింక్లర్ పైపులు కావాలా. బషీరాబాద్ పోయినప్పుడు కూడా రైతాంగం అడిగినారు. తాండూరు రూరల్ పోతే కూడా మనకు ఈ స్ప్రింక్లర్స్ అనేటివి తక్కువ నీరున్నా కానీ ఎక్కువ సేద్యం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 2 ఎకరాలు అట్లా వారేది స్ప్రింక్లర్ పైపుల ద్వారా ఒక 4 ఎకరాల పంటలు మనం కూరగాయలే కానివ్వండి, ఇలతకాయ పల్లీలు కానివ్వండి, ఈరోజు ఉల్లిగడ్డ కానివ్వండి, అనేకమైనటువంటి సాగుకు వచ్చినటువంటి ఆరుతడి పంటలకు చాలా ఉపయోగపడేటువంటిది స్ప్రింక్లర్ పైపులు. మేమంతా కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో స్ప్రింక్లర్ పైపులు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రైతాంగానికి ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంబడి స్పందించి కన్సల్ట్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తక్షణమే స్పందించి మీకు ఎన్ని కావాలని చెప్పడం జరిగింది. సో ఇవి కాకుండా మామిడి, మన బనానా, పపాయ ఇవి కూడా ఎక్కువ మన కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరుగుతుంది కంపారిటివ్లీ. సో మన రైతులకి అన్ని రకాలుగా మన కూరగాయలు పండించడానికి కానీ, ఉల్లిగడ్డలు కానీ, ఉల్లిగడ్డలు స్టోరేజ్కి కానీ, తుంపర్ల సేద్యం కానీ, నీటి కుంటలు కట్టడానికి కానీ అన్ని రకాలుగా అంచున గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుందన్నమాట. మీరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన మందికి ఇవి ఓన్లీ ఏ టోకన్ అన్నమాట. గవర్నమెంట్ అయితే అందరికీ ఇచ్చేటట్టు చేయమని చెప్పేసి మనకు ఇవి చేస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఎవరికి రాలేదు వాళ్ళు కూడా మీ సేవ ద్వారానే మన నమోదు చేసుకొని సీనియారిటీ మెయింటైన్ చేస్తే ఎలా టార్గెట్ వస్తుంది అలాగే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీ ఎక్కువ టైం తీసుకోము సార్. రైతులు మార్నింగ్ నుంచి ఉన్నారు, దయచేసి గోపాల గారి పార్వతమ్మ, గోపాల గారి వెంకటమ్మ, కేకావత్ రుకీబాయి, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గత వారం 2 వారాలు పెండింగ్ లో ఉన్న 5 నుంచి 7 సంవత్సరాల నల్ల బిల్లు వెంటనే కట్టమని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా గత ప్రభుత్వాలు మిషన్ భగీరథ ద్వారా నల్ల నీళ్లు ఇంటింటికి ఫ్రీగా అని చెప్పి ఇప్పుడు బిల్లులు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా బీజేపీ తరపున మున్సిపాలిటీ కమిషనర్ కు నివేదిక ఇవ్వడం జరిగింది. బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా నల్లా బిల్లులు అక్రమంగా నల్లా బిల్లులు అక్రమంగా నల్లా బిల్లులు అక్రమంగా నల్లా బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు వసూలు చేయొద్దు. పెండింగ్ ఉన్న బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు. చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి నూతన బస్టాండ్ ను ప్రారంభించారు. మనకిక్కడ కాళయాదయ శ్రీత గౌరవనీయులైన ఎమ్మెల్యే స్వామి కాళయాదయ స్వామి గారు రావడం జరిగింది. మనకిక్కడ మన శ్రీత గౌరవనీయులైన
మన జిల్లా గ్రంథాలయం చైర్మన్ స్వామి మన శ్రీత గౌరవనీయులైన మన మధుసూదన్ రెడ్డి అన్న గారు ఇక్కడ రావడం జరిగింది. ఈ బస్టాండ్ ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ బస్టాండ్ ఒక్కడు ప్రారంభించడం కాదు, యాదన్న స్వామి గారు మీరు బీజాపూర్ హైవే పరిస్థితి ఏంది తేల్చండి. ఫస్ట్ ఈ ట్రాఫిక్ సమస్య ఏందో తేల్చండి. చేవలలా ఈ ప్రజల గొంతుకై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీన నేను అనే మల్లారెడ్డిని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఓం నమ శివాయ.